హలో ప్రైస్ ద లార్డ్. ఈరోజు మీకు జక్కయ్య కోసం చెప్పాలనుకుంటున్నాను. జక్కయ్య ఎవరంటే చాలా ధనవంతుడు. తను ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. తను చాలా పొట్టువాడు. ఏసై ఎరుకోపట్నం నుంచి అలా వస్తుండగా ఏసైని చూద్దామని చాలా ఆశపడతాడు. తను పొట్టువాడు కాబట్టి తను చూడలేక అక్కడ దగ్గరలో ఉన్న మేడి చెట్టు ఎక్కి చూస్తుండగా ఏసై లోపు వచ్చి త్వరగా రా, నేను ఈరోజు మీ ఇంట ఉండవలసి వస్తుంది అనగానే తను స్పీడ్గా కిందకి దిగి ఏసైని తన ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు అవన్నీ చేస్తాడు. ఏసయ్య అన్నీ మాట్లాడుతుండగా తన హృదయంలో కార్యం జరిగి తను మారు మనసు పొంది ఏసు దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను క్షమించు, నా సగ భాగమంతా నేను వేదలకు ఇస్తాను, ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా కలెక్ట్ చేశానో అవన్నీ నేను 4 ఇంతలుగా ఇస్తానని చెప్పడంతో తను సేమ్ చెప్పినట్టే తను అందరికీ అలాగే చేస్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే అపోస్తుల కార్యములు 20:35 పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ఎవరి దగ్గర తీసుకోవడంలో అంత హ్యాపీ ఉండదు, అదే మనం ఇతరులకు ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ బైబిల్ ఇంకో మాట కూడా ఉంటుంది, నువ్వు ఏ ఎడమ చేతితో ఇస్తున్నావో నీ కుడి చేతికి కూడా తెలియకూడదు. ఎందుకంటే యేసయ్యకి ఎప్పుడు మన మీద దృష్టి ఉంటుంది. అందుకే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఆమేన్. థ్యాంక్ యూ.